హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం ఎగ్జామ్లో తెలియని ప్రశ్నలు ఉంటే వాటికి ఎలా సమాధానాలు చేయాలి. చాలా వరకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. వాటికి సంబంధించి మీకు తెలియని ప్రశ్నలు ఉంటే సమాధానాలు ఈజీగా పెట్టవచ్చు. ఈ ట్రిక్స్ ఉపయోగిస్తే మీకు మిగతా వారితో పోలిస్తే 15 నుంచి 20 మార్కుల వరకు వస్తాయి. 15 నుంచి 20 మార్కుల వరకు ఎక్కువగా స్కోర్ చేయగలుగుతారు. ఏ ఎగ్జామ్కైనా కానీ ఈ ట్రిక్స్ అనేది ఉపయోగపడతాయి. ఓకేనా? ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ అని కాదు, ఆబ్జెక్టివ్ టైప్ ఉన్న ఏ ఎగ్జామ్కైనా ఇలాంటి ట్రిక్స్ అనేది, ఈ మోడల్ క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి మీకు తెలియనప్పుడు, ప్రశ్నలు తెలియనప్పుడు ఎలా సమాధానాలు పెట్టాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక 2-3 పాయింట్స్ చెప్తాను. ఈ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా పాటించిన తర్వాతనే ఈ ట్రిక్స్ అనేది ఉపయోగించండి. ఇందులో మొదటి పాయింట్ వచ్చేసి, ఏ ఎగ్జామ్ రాసినా సరే మీరు ఎంతో కష్టపడి చదువుతారు, సంవత్సరాల కొద్ది చదువుతారు. కొంతమంది అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుంది, కొంతమంది సంవత్సరాల తరబడి చదువుతారు, చాలా కష్టపడతారు జాబ్ కోసం. సో అలాంటి వారు ఉంటారు కాబట్టి ఫస్ట్ ఏదైనా కానీ, ఎవరైనా కానీ వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. సెకండ్ వచ్చేసి, గెస్సింగ్ ఏమైనా ఉంటే ఇది లేదా అది ఉన్నప్పుడు మాత్రం మీకు ఏదైతే ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుందో ఆ క్వశ్చన్స్ కూడా చేసిన తర్వాత ఇక ఏదో ఒకటి సమాధానం పెడదామనే ఆలోచన ఉన్నప్పుడు, మీకు ఎగ్జామ్ అనేది లాస్ట్ మినిట్లో ఉన్నప్పుడు, అంటే ఒక 15 minutes to 30 minutesలో ఎగ్జామ్ అయిపోతుంది అన్నప్పుడు, అప్పుడు ఇన్విజిలేటర్ చెప్తా ఉంటాడు లాస్ట్ 15 minutes, లాస్ట్ 30 minutes అంటాడు. అప్పుడు చూస్తే మనకు 30 to 40 క్వశ్చన్స్ ఉంటాయి అటెంప్ట్ చేయాల్సినవి. 30 to 40 ప్లస్సే ఉంటాయి. కొన్ని ఎగ్జామ్స్, ఎస్ఐ ఎగ్జామ్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, ఇలాంటి ఎగ్జామ్స్లలో, ఇలాంటి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్లలో మీకు అటెంప్ట్ చేయాల్సినవి చాలా ఉంటాయి. 30 to 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటికి ఆ 15 minutesలో 40 క్వశ్చన్స్ చేస్తారా? చేయలేరు కదా. అప్పుడు ఏదో ఒకటి సమాధానాలు పెట్టయితే వస్తారు. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేని ఎగ్జామ్లో ఏదో ఒకటి సమాధానం అయితే పెట్టాలి, గుడ్డిగా అయితే సమాధానం పెట్టద్దు. సో అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ట్రిక్స్ ఉపయోగిస్తే మీకు మిగతా వారితో పోలిస్తే 15 to 20 మార్క్స్ అనేది ఎక్కువ గెయిన్ చేస్తారు. 15 to 20 మార్క్స్ ఎక్కువ గెయిన్ చేస్తారు. ఎవరైనా కానీ ఒక 2 స్టూడెంట్స్ ఉంటారు, ఎవరైనా కానీ ఈక్వల్గా చదువుతారు. కాకపోతే ఇద్దరిట్లలో ఒక్కరికి మాత్రమే జాబ్ వస్తుంది. ఆ ఒక్కరికి ఎందుకు వస్తుంది, ఇంకొకరికి ఎందుకు రాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ AB అనే వ్యక్తులు ఇద్దరు ఒకేలా చదివారు, సేమ్ నాలెడ్జ్ ఉంది, సేమ్ బుక్స్ చదివారు, సేమ్ అవర్స్ చదివారు, సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇద్దరికి. ఇతనికి ఎంత నాలెడ్జ్ ఉందో ఇతనికి అంతే నాలెడ్జ్ ఉంది. కానీ ఇద్దరిట్లలో ఒకరికి జాబ్ వస్తుంది, ఒకరికి జాబ్ రాదు. ఎందుకు అంటే, ఒక అతను ఏం చేస్తాడంటే స్మార్ట్ వేలో లాస్ట్లో ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తాడు. ఇతనికి అలాంటి ట్రిక్స్ లేకుండా ఒక 5 Aలు, 5 Bలు, 5 Cలు ఇలా మీకు ఆర్డర్ వైజ్ పెట్టుకుంటూ వెళ్తాడు. ఒక 10 Aలు, 10 Bలు, 10 Cలు, ఒక 30 క్వశ్చన్లు ఉంటాయి, అలా పెట్టుకుంటూ వెళ్తాడు. సో ఇది రాంగ్ మెథడ్. ఈ మెథడ్ ద్వారా చూస్తే ఇతనికి ఒక 10 మార్క్స్ ఎక్కువ వచ్చి ఉంటాయి. ఎగ్జామ్ 10+ మార్క్స్, 10 to 15 మార్క్స్ ఎక్కువ వస్తాయి. అదేలా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ కండిషన్, మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఏదో ఒకటి ఆన్సర్ పెట్టే బదులు ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్స్ ఉపయోగిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మనం. వీటికి సంబంధించి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి క్వశ్చన్స్. వాటికి సంబంధించి ఎలా అప్రోచ్ కావాలి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇందులో మీకు మోడల్ 1 ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జామ్లో మీకు ఆల్ ఆఫ్ ది అబోవ్ అని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆప్షన్స్ ఇస్తాడు 1 2 3 4. దాంట్లో 1 2 3 ఆప్షన్స్ ఇచ్చి 4th ఆల్ ఆఫ్ ది అబోవ్ అని ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ సంబంధించి. లేదు అంటే AB అని ఇస్తాడు, ఏ ఆప్షన్ ఇస్తాడు, B ఆప్షన్ ఇస్తాడు, AB 2 సరైనవని ఇస్తాడు. ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలాంటివి ఉన్నప్పుడు, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉన్నప్పుడు కానీ, A and B 2 సరైనవి అని చెప్పినప్పుడు కానీ, ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు, మీకు ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు ఏదో ఒకటి సమాధానం చేసే బదులు ఈ ఆప్షన్సే చూజ్ చేసుకోండి. ఎక్కువ శాతం మీకు 60% to 70% ఇవే సమాధానాలు కరెక్ట్ అవుతాయి. మ్యాక్సిమం మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించి కానీ, వాటికి సంబంధించి 90% కూడా ఇలాంటివి కరెక్ట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, వాటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. క్రింది వాటిలో భారత రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం అనేది ఈ ప్రక్రియకు సంబంధించి సరైనది ఏది అని అంటున్నాడు. ఇక్కడ మనకి దీనికి సంబంధించి క్వశ్చన్ సంబంధించి ఎలాంటి అవగాహన లేదు. ఆప్షన్ ABCD అని ఇచ్చారు. సో వీటికి సంబంధించి D ఆప్షన్ పైవన్నీ సరైనవే అని చెప్తున్నాడు. ఇవి సరైనవి అన్నప్పుడు ఇప్పుడు దీంట్లో మీకు వీటికి 1/4 సభ్యులు ఉండాలన్నా, 1/5 సభ్యులు ఉండాలన్నా మీకు తెలియదు. దీనికి సంబంధించి 14 రోజుల ముందస్తు నోటీస్ ఇవ్వాలన్నా, 15 రోజుల ముందస్తు నోటీస్ ఇవ్వాలన్నా కూడా మీకు ఐడియా లేదు. సో వీటికి సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు బెటర్ మీరు చూజ్ చేసుకున్న ఆప్షన్ ఏముండాలి,
5 అన్నీ సరైనమైన ఆప్షనే ఉండాలి. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆప్షనే చూజ్ చేసుకోండి. ఇందులో ఏదో ఒకటి ఆప్షన్ పెట్టేద్దామని చెప్పేసి బి కానీ ఏ కానీ పెట్టేసి మాత్రం రాదు. గుడ్డిగా పెట్టే బదులు ఇలాంటి ఆప్షన్ చూజ్ చేసుకుంటే మీకు ఎక్కువ స్కోర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మోడల్ 1. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బోత్ ఏ అండ్ బికి సంబంధించి ట్రిక్ చూద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. గ్లోబల్ వార్మింగ్ సంబంధించి పెరగడానికి ఏ వాయువులు కారణమవుతున్నాయని చెప్తున్నారు. దీంట్లో ఆప్షన్ ఏ బి ఏమని ఇచ్చాడు? ఏ కార్బన్ డైఆక్సైడ్ అంటున్నాడు, బి మీథేన్ అంటున్నాడు, సి ఏంటి ఏ మరియు బి అంటున్నాడు, డి వచ్చేసి నైట్రోజన్ అంటున్నాడు. ఒక 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఇందులో ఏ బి కరెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. బోత్ ఏ అండ్ బి అని ఉంది. ఇక్కడ ఈ ప్రశ్నకు సంబంధించి మీకు ఎలాంటి అవగాహన లేదనుకోండి, లేదంటే టైం సరిపోవట్లేదు, లాస్ట్ 5 మినిట్స్ ఉంది, లాస్ట్ 10 మినిట్స్ ఉంది, ఆలోచించే సమయం లేనప్పుడు మీరు ఏదైతే ఏ మరియు బి ఆప్షన్స్ ఉంటాయో ఇలాంటి క్వశ్చన్స్కి ఒక 3 ఆప్షన్స్ ఇచ్చి ఒక ఆప్షన్లో ఏ మరియు బి సరైనదని చెప్తాడు, లేదంటే ఏ మరియు సి మాత్రం సరైనదని చెప్తాడు. ఇలాంటి ఆప్షన్ ఏదైతే 2 కలిపి సరైనవి అంటున్నాడో అలాంటి ఆప్షనే ఎక్కువ శాతం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా? ఇది ఫస్ట్ మోడల్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఖచ్చితమైన పేరు లేదా వ్యక్తి పేరు ఇచ్చిన క్వశ్చన్స్ ఉంటే, అలాంటి స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ ఉంటే అవి ఖచ్చితంగా రాంగ్ అవుతాయి. ఈ వ్యక్తి వల్లనే ఇది జరిగింది అని చెప్పేసి ఒక వ్యక్తి పేరుని మెన్షన్ చేస్తే మాత్రం అలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం మీకు 70% రాంగ్ ఉంటాయి. ఎక్కువ శాతం మనకి ఎగ్జామినర్ అనేది మనల్ని మైండ్ అనేది డైవర్ట్ చేస్తాడు ఇలాంటి క్వశ్చన్స్లో. ఇతనే చేశాడు కావచ్చు అని చెప్పేసి మనం ఆలోచిస్తాం. మనం చదివిన క్వశ్చన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతాయి. నర్మదా లోయ ప్రాజెక్టుకి సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిగణించండి అనే ఒక క్వశ్చన్ ఉంది. దీంట్లో ఈ ప్రాజెక్ట్ నర్మదా నదిపై చేపట్టబడింది. మరి నెక్స్ట్ బి ఆప్షన్లు ఏమంటున్నారు? ఈ నర్మదా బచావ్ ఆందోళనకు అరుణారాయ్ అధ్యక్షత నాయకత్వం వహించారని చెప్పేసి అంటున్నారు. నర్మదా బచావ్ ఆందోళన ఈ పేరుతోటి ఉంది కాబట్టి ఈ నది నర్మదా నదిపై చేపట్టబడిందంటే ఓకే, ప్లెయిన్ స్టేట్మెంట్. కానీ దీంట్లో సెకండ్ చూడండి, బి స్టేట్మెంట్ అనేది దీనికి అరుణారాయ్ నాయకత్వం వహించారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ పేరు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేశాడు, ఒక వ్యక్తి పేరు అరుణారాయ్ అని. నర్మదా బచావ్ ఆందోళన మేధా పాట్కర్. ఓకేనా, దీనికి సంబంధించి మీరు పక్కన పెట్టండి, ఎవరు అనేది పక్కన పెట్టండి. ఒక పేరు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసినప్పుడు, ఒక వ్యక్తి పేరు మెన్షన్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ అనేది ఎక్కువగా రాంగ్ ఉంటాయి. సో ఇక్కడ బి స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్. బి స్టేట్మెంట్ రాంగ్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఏదన్నా ఒకటి మాత్రం కరెక్ట్ ఉంటుంది. ఏబీలలో ఏదన్నా ఒకటి మ్యాక్సిమం కరెక్ట్ ఉంటుంది. సో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకేనా, ఏ మాత్రమే కరెక్ట్. మీకు ఇక్కడ ఎలిమినేషన్ ట్రిక్స్ చెప్తున్నా నేను, ఖచ్చితంగా కాదు. మీకు ఎలిమినేషన్ ఎలా చేయాలో ఆ మెథడ్స్ చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఏ కరెక్ట్. ఏ కూడా ఎందుకు కరెక్ట్? ఈ క్వశ్చన్కి లింక్ అయి ఉంది. నర్మదా లోయ ప్రాజెక్ట్ అంటున్నాడు ఒకటి, నర్మదా నదికి సంబంధించి ఈ ప్రాజెక్టు నర్మదా నదిపై చేపట్టబడింది. ఓకేనా, ఇలా లింకప్ వర్డ్స్ ఉంటాయి కొన్ని, వాటికి సంబంధించి లింకప్ వర్డ్స్ క్వశ్చన్ సంబంధించి ఏదైతే ఆప్షన్లో లింక్ అవుతుందో అలాంటి ఆప్షన్స్ కరెక్ట్ ఉంటాయి. ఓకేనా, ఖచ్చితమైన వ్యక్తి పేరు ఉంటే ఇది రాంగ్ ఉంటుంది. ఇది మోడల్ 2. నెక్స్ట్ వచ్చేసి మోడల్ 3కి వచ్చేసి మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తే మీరు ఎలా ఆప్షన్స్ అనేది చూజ్ చేసుకోవాలి. ఎక్కువ శాతం మ్యాచ్ ది ఫాలోయింగ్ అనేది మీకు 75 to 80% అనేది ఈ ట్రిక్స్ ఉపయోగిస్తే కరెక్ట్ అవుతాయి. మ్యాక్సిమం కరెక్ట్ అవుతాయి. మ్యాక్సిమం 75% కరెక్ట్ అవుతాయి. చాలా జాగ్రత్తగా వినండి. ఎస్ఐ లాంటి ఎగ్జామ్ కానీ గ్రూప్ 2 ఎగ్జామ్లో మీకు 20 నుంచి 30 మార్క్స్ వస్తాయి. 20 to 30 మార్క్స్ ఎబో వస్తాయి. 20 to 30 మార్క్స్ ప్లస్సే వస్తాయి ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఓకేనా, అంత ఇంపార్టెంట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ అనేది. సో వీటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చాలా టఫ్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ సంబంధించి మీకు ఇదా అదా అని చెప్పేసి ఆప్షన్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి మనం ఎలా చేయాలి మ్యాచ్ ది ఫాలోయింగ్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు క్వశ్చన్ సంబంధించి ఎలాంటి అవగాహన లేదు, క్వశ్చన్ అనేది మీరు చూడలేదు, క్వశ్చన్ అనేది మీరు చదవలేదు. ఆప్షన్ చూసి మనం ఎలా సమాధానం చేయాలి, ఇందులో సరైన సమాధానాన్ని కనుక్కోనండి అని చెప్పేసి అంటున్నాడు మ్యాచ్ ది ఫాలోయింగ్. ఈ ఆప్షన్స్లో కంపారిజన్ మెథడ్ ద్వారా మనం సమాధానం అనేది చేయొచ్చు. దీంట్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్లో ఏ ఆప్షన్ అయితే కంపేర్ చేస్తే ఎక్కువగా రిపీట్ అవుతుందో ఆ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్వశ్చన్ అనేది మనకు అవసరం లేదు. సో ఇక్కడ 1 2 3 4 అని ఉన్నాయి ఆప్షన్స్. 1 2 3 4లో ఇక్కడ మొదట ప్రతి ఒక్కటి నిలువుగానే తీసుకోండి, ప్రతి ఒక్కటి నిలువుగానే కంపేర్ చేసుకోండి. జాగ్రత్త చూడండి, ఒకటి అర్థమైతే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతాయి. ఇప్పుడు ఏకి సంబంధించి 1 2 3 4 ఉన్నాయి. 1 2 3 4లో ఏకి సంబంధించి మాత్రమే చూడండి, ఇవన్నీ అవసరం లేదు మీకు. ఏలో ఏముంది? ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 2. 1లో 4 ఉంది, 2లో 3 ఉంది, 3లో 3 ఉంది, 4లో 2 ఉంది.
రిపీటెడ్గా ఏ ఆప్షన్స్ ఉన్నాయి. రిపీటెడ్ ఆప్షన్స్ చూడండి, రిపీటెడ్ ఆప్షన్స్ మాత్రమే చూజ్ చేసుకోండి. రిపీటెడ్ ఆప్షన్స్ ఇక్కడ 2 మరియు 3, 2 మరియు 3లో ఉన్నాయి. ఎందుకంటే 2లో 3 ఉంది, 3లో కూడా 3 ఉంది. మిగతా వాటిలో ఒకవేళ 4 ఉంది, ఒకవేళ 2 ఉంది. సో 1 and 4 అనేది ఎలిమినేషన్ చేయండి ఇక్కడ. సో 2 and 3 అనేది షార్ట్ లిస్ట్ అయిపోయింది. సో ఈ 2 and 3లో ఏది సమాధానం కరెక్ట్ అవుతుందని కూడా చెప్తాను ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏ అయిపోయింది. ఏ వరకు మనం కంపేర్ చేసుకుంటే 2 ఆప్షన్స్ అనేవి షార్ట్ లిస్ట్ అయిపోయాయి. వీటిల్లో ఏది కరెక్ట్ అనుకుంటే ఇప్పుడు బి చూడండి, బి కూడా కంపేర్ చేయండి. బిలో కూడా నిలువుగా చూడండి. ఇప్పుడు బిలో 1 ఆప్షన్ సంబంధించి ఏముంది, 3 ఉంది. ఇందులో 2 ఆప్షన్ సంబంధించి 4 ఉంది, 3 ఆప్షన్ సంబంధించి 4 ఉంది, 4 ఆప్షన్ 1 ఉంది. ఇక్కడ మనం సెలెక్ట్ అయిన ఆప్షన్స్ ఏంటి, 2 and 3. 2 and 3 సంబంధించి కంపేర్ చేయండి. దీనిలో బిలో ఏముందో, బిలో ఇక్కడ 4 ఉంది, ఇందులో కూడా 4 ఉంది. సో ఇక్కడ రెండిట్లలో మెజారిటీ అనేది సమానంగా వచ్చింది. రెండిట్లలో 4 అనేది రిపీట్ అయింది. సో ఇక్కడ మనకి ఏ సమాధానం అనేది తెలియట్లేదు. నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ చూడండి, సి చూడండి. సిలో కూడా ఇక్కడ 2 ఉంది, 1 ఉంది, మళ్ళీ 2 ఉంది, 4 ఉంది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ 2 and 3. 2 and 3 సెలెక్ట్ చేసుకున్నాం. జాగ్రత్తగా చూడండి, 2 and 3లో ఆన్సర్ కరెక్ట్ అవుతున్నాయి అంటున్నాం. సో ఇక్కడ 2లో సి అనేది 1 ఉంది, 3లో సి అనేది 2 ఉంది. మరి ఇవి రెండిట్లలో ఎక్కువ శాతం రిపీట్ అయ్యే ఆప్షన్స్, మనం ఎలిమినేట్ చేసిన ఆప్షన్స్ 1 and 4 ఉన్నాయి కదా. ఈ ఎలిమినేట్ చేసిన ఆప్షన్స్లలో రిపీట్ అయ్యేది ఏది ఉంది, ఏ ఆప్షన్ తోటి మ్యాచ్ అవుతుందో చూడండి. ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంది. ఇవి రెండిట్లలో అవుతున్నాయి, 2, 3లలోనే. సో 1 రిపీట్ అవుతుందా లేదంటే 2 రిపీట్ అవుతుందా ఎలిమినేషన్ చేసిన ఆప్షన్స్లలో. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 ఆప్షన్లో సి అనేది 2 ఉంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో కూడా 2 ఉంది. 2 అనేది మెజారిటీగా రిపీట్ అయిందా. సో 1 అనేది ఇక్కడ రిపీట్ అవుతుందా. ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసిన దాంట్లో 4 ఉంది ఇక్కడ సి అనేది. సో 1 అనేది ఎక్కడ కూడా రిపీట్ కావట్లేదు. 2 అనేది మెజారిటీగా ఉంది. సో మెజారిటీ అనేది ఎక్కువ దేంట్లో ఉంది, 2 and 3 ఆప్షన్స్లలో. ఇవి రెండు షార్ట్ లిస్ట్ చేసాం. 3 ఆప్షన్కే మెజారిటీ ఎక్కువగా ఉంది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కరెక్ట్ కావడానికి. అర్థమైందా. అదే విధంగా డి ఆప్షన్ కూడా చూసుకోండి, మీకు డౌట్ ఉంటే. డిలో ఇక్కడ మనం 2, 3 ఆప్షన్స్ అనుకున్నాం కదా. ఇందులో డిలో ఇక్కడ సెకండ్ ఆప్షన్ 2 ఉంది, థర్డ్ ఆప్షన్ ఏముంది, 1 ఉంది. మరి 2, 1లలో మనకు రిపీటెడ్గా రిపీట్ అయ్యే ఆప్షన్ ఏముంది, 2, 1లలో మనం ఎలిమినేషన్ ఇందాలో చూడండి 1 ఎక్కువ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 1 ఉందా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది మన థర్డ్ ఆప్షన్లోనే. ఇలా చూసినా కూడా మనకు థర్డ్ ఆప్షనే మెజారిటీగా వస్తుంది. సో కంపేర్ చేసుకుంటే ఏదైతే మనకు ఎక్కువగా రిపీట్ అవుతుందో అదే ఆప్షన్ సమాధానం అనేది కరెక్ట్. సో ఇందులో ఏది సమాధానం కరెక్ట్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. మీకు ఫస్ట్ స్టెప్లో 50% ఎలిమినేషన్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ ఇక్కడ వరకు మీకు ఏంటి, 2 and 3లోనే సమాధానం కరెక్ట్ అవుతుంది. ఇక్కడ వరకు మీరు 50% అనేది ఎలిమినేషన్ చేస్తారు. 100% కావాలంటే కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఏదైతే మనం ఎలిమినేట్ ఏదైతే చేసామో వాటితో కంపారిజన్ చేసుకొని 2 ఆప్షన్స్ని షార్ట్ లిస్ట్ చేసిన ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేసిన ఆప్షన్స్ తోటి కంపేర్ చేసుకొని చూడండి. ఏదైతే ఎక్కువ రిపీట్ అవుతుందో, వెయిట్ తోటి అయితే ఎక్కువ మ్యాచ్ అవుతుందో అదే సమాధానం కరెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చేస్తే అర్థమవుతుంది కదా. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇది అర్థమవుతుంది. మ్యాచ్ ది ఫాలోయింగ్ సంబంధించి ఇప్పుడు తొందర చేసేద్దాం. డైరెక్ట్ మనం నిలువుగా కంపారిజన్ చేసుకోవాలి. మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏబిసిడీలో నిలువుగా కంపారిజన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ చూడండి 1, 2, 3, 4లో ఏ ఆప్షన్ చూడండి 3, 4, 2, 4. సో రిపీటెడ్గా అయ్యే ఆప్షన్స్ ఏమున్నాయి, రిపీటెడ్గా అయ్యే ఆప్షన్స్ ఏమున్నాయి. ఇక్కడ 2లో 4 ఉంది, 4లో 4 ఉంది. సో మిగతా 1 and 3 అనేది ఎలిమినేషన్ కదా. ఎందుకంటే ఇక్కడ 3, 2 ఉంది. రిపీటెడ్గా మనకు 4 2 సార్లు వచ్చింది, 2లో వచ్చింది, 4లో వచ్చింది. సో 2, 4లలోనే మన సమాధానం అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడి ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మరి ఏది కరెక్ట్ అవుతుంది 2, 4లలో కంపేర్ చేసుకుంటూ వెళ్ళండి బి నుంచి డి వరకు. ఇప్పుడు సెకండ్ అండ్ ఫోర్త్లోనే సమాధానం కరెక్ట్ అవుతుందని చెప్పాం కాబట్టి సెకండ్ ఆప్షన్లో బి చూడండి 2 ఉంది. ఫోర్త్ ఆప్షన్ సంబంధించి బి అనేది 3 ఉంది. సో 2, 3లలో ఎక్కువగా రిపీట్ అయ్యేది ఏముంది, మనం ఎలిమినేషన్ చేసిన ఆప్షన్స్ ఏంటి 1 and 3 ఎలిమినేషన్ చేసినాం. ఈ 2 and 3లలో కంపేర్ చేస్తే ఏది ఎక్కువ రిపీట్ అవుతుంది ఎలిమినేషన్ చేసిన ఆప్షన్స్లో. ఇక్కడ 3 ఉంది చూడండి, మనం ఎలిమినేషన్ చేసిన థర్డ్ ఆప్షన్లో 3 మళ్ళీ రిపీట్ అయింది. సో ఇక్కడ మెజారిటీగా మనకు ఫోర్త్ ఆప్షనే కరెక్ట్ అవుతుంది. అర్థమైందా. డైరెక్ట్ మీరు కంపారిజన్ చేసుకొని సమాధానం పెట్టేసేయచ్చు. ఓకేనా. మీకు ఇంకా డౌట్ ఉంటే నెక్స్ట్ ఫర్దర్గా కూడా కంపేర్ చేసుకుంటూ వెళ్ళండి. మెజారిటీ ఆప్షన్ ఇదే వస్తుంది, ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ సంబంధించి మీకు ఈజీ ట్రిక్. కంపేర్ చేస్తే ఏదైతే రిపీటెడ్గా వస్తుందో అదే సమాధానం కరెక్ట్. ఇవన్నీ మీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్సే, ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్సే. ఓకేనా. గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ గ్రూప్ 4 ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ సంబంధించి మీ మోడల్స్ అనేది ఎగ్జాంపుల్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ మోడల్ 4 వచ్చేసి విపరీతమైన పదాలు ఉన్నప్పుడు, అంటే అబ్సల్యూట్ వర్డ్స్, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అంటారు. ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అంటే ఏంటి,
కేవలం ఇది మాత్రమే కరెక్ట్ అవుతుంది అని చెప్తాడు క్వశ్చన్లో, స్టేట్మెంట్లో కానీ క్వశ్చన్లో కానీ. ఎల్లప్పుడూ ఇది మాత్రమే కరెక్ట్ అని చెప్తాడు. ఎల్లప్పుడూ అనే పదం వాడతాడు, ఎల్లప్పుడూ అనే పదం వాడతాడు, కేవలం అనే పదం వాడతాడు, అన్నీ అని వాడతాడు. అన్నీ ఇవి కరెక్టే అని చెప్పేసి అంటాడు. ఓకేనా, ఇవి అబ్సల్యూట్ వర్డ్స్, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అంటారు. ఆల్వేస్ ఎల్లప్పుడూ ఇదే కరెక్ట్ అని చెప్పేసి అంటాడు క్వశ్చన్స్లో. మీకు వీటికి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, అర్థమవుతుంది ప్రతి ఒక్కటి. చాలా ఇంపార్టెంట్. ఈ పదాలను యూజ్ చేసుకొని మనము 5 నుంచి 10 మార్కులు చేయొచ్చు. స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కానీ రెగ్యులర్గా మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇలాంటి పదాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పదాలు ఉన్నప్పుడు మాత్రం ఆ స్టేట్మెంట్ కానీ క్వశ్చన్ కానీ రాంగ్ అవుతుంది, ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఆల్వేస్ ఎల్లప్పుడూ కానీ, నెవర్ ఎప్పుడూ కాదు అనే పదం ఉంటుంది. ఇది ఎప్పుడూ కాదని స్ట్రెస్ చేసి చెప్తాడు. నెక్స్ట్ ఆల్ అన్ని, అందరూ, అన్ని అని చెప్పేసి అంటాడు పదాలు. ఇలాంటి పదాలు ఉంటాయి. నెక్స్ట్ ఓన్లీ కేవలం దీంట్లో మాత్రమే ఉంది, కేవలం ఈ స్టేట్లో మాత్రమే జరుగుతుంది, కేవలం ఇక్కడ మాత్రమే ఉంది అని చెప్పే పదాలు ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ కంప్లీట్లీ పూర్తిగా అని చెప్పేసే పదం ఉంటుంది, పూర్తిగా అని క్వశ్చన్లో. ఇలాంటి పదాలు ఉన్నప్పుడు ఏవైతే ఈ పదాలున్న ఆప్షన్స్ ఉంటాయో, స్టేట్మెంట్స్ ఉంటాయో అవి 90% రాంగ్ మాత్రమే అవుతాయి. ఓకేనా, అవి తప్పుగా ఉంటాయి. ఆ ఆప్షన్స్ అస్సలు చూజ్ చేసుకోవద్దు, అవి రాంగ్, కొట్టేసేయాలి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఇది అద్భుతమైన ట్రిక్. వీటికి సంబంధించి మీ క్వశ్చన్స్ అనేవి చాలా వరకు రిపీట్ అవుతాయి. చాలా వరకు గుడ్డిగా పెట్టేవారు ఈ ఆప్షన్స్ చూసి ఆ ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసుకొని మిగతా ఆన్సర్ అనేది చూజ్ చేసుకోవాలి. మరి పాజిటివ్ వర్డ్స్ కూడా ఉంటాయి. ఇదే విధంగా నెగిటివ్ వర్డ్స్ ఉన్న దగ్గర పాజిటివ్ వర్డ్స్ కూడా ఉంటాయి. ఏవైతే పాజిటివ్ వర్డ్స్ ఉంటాయో అలాంటి ఆప్షన్స్ అయితే కరెక్ట్ అవుతాయి. ఆ పాజిటివ్ వర్డ్స్ ఏంటి అంటే సమ్, కొన్ని అనే పదం వాడతారు. కొన్ని ప్రాంతాలలో, కొన్ని సందర్భాలలో అనే పదాలు వాడతారు క్వశ్చన్స్లో. అలాంటి స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ కొన్ని అనే పదాలున్న స్టేట్మెంట్ క్వశ్చన్స్. మేబీ ఇది కావచ్చేమో, ఇలా అయ్యే అవకాశం ఉందేమో అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ పాజిటివ్. జనరల్లీ, సాధారణంగా అనే పదాలు కానీ, సాధారణంగా అని స్టార్ట్ అవుతుంది. ఇలాంటి స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఈ ఆప్షన్స్ ఉంటే అవి సరైనవి ఎక్కువగా అవుతాయి. ఆ ఆప్షన్సే కరెక్ట్ అవుతాయి ఎక్కువ శాతం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఈ కీవర్డ్స్ అనేది ఇంపార్టెంట్. వీటికి సంబంధించి మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ వర్డ్స్ సంబంధించి ఎలిమినేషన్ ఎలా చేయాలి, ఈ పదాలను ఎలా గుర్తుపెట్టాలి ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. చూడండి, ఇప్పటివరకు మీకు చెప్పిందంతా ఇదే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐకి సంబంధించి సరైన స్టేట్మెంట్ గుర్తించండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది. దీనికి సంబంధించి ఆప్షన్ ఏ, బి ఇచ్చాడు. ఆర్బీఐకి సంబంధించి కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఆర్థిక సలహాదారునిగా పనిచేస్తుంది. కేవలం ఈ కీవర్డ్స్ ఇంపార్టెంట్ అండి. ఈ కీవర్డ్స్ చూడండి మీరు. కేవలం అనే పదం ఉంది, ఓన్లీ. మీకు ఇంతకుముందు ఏం చెప్పాను ఎక్స్ట్రీమ్ వర్డ్స్లో? ఓన్లీ, నెవర్, ఆల్వేస్, కంప్లీట్లీ అనే పదాలు ఉంటాయి కదా ఎక్స్ట్రీమ్ వర్డ్స్. వీటికి సంబంధించి గుర్తుపట్టాలి. కేవలం అని ఉంటే ఇక్కడ కొట్టేసేయాలి, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆప్షన్. కేవలం ఒకే దానికి మాత్రమే పరిమితం ఉండేది ఏదైనా కానీ. ఓకేనా, సో ఇలా మనం కేవలం అనే ఆప్షన్ మనకు ఎక్స్ట్రీమ్ వర్డ్ కాబట్టి అప్పుడు ఈ ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకొని మనం ఫర్దర్ అనేది నెక్స్ట్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ వర్డ్ సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్. 1857 తిరుగుబాటుకు సంబంధించి క్రింది వాటిలో అబద్ధపు స్టేట్మెంట్ ఏది, రాంగ్ స్టేట్మెంట్ ఏది అని చెప్పేసి అంటున్నాడు. క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చదవాలి. సరైందా రాంగ్ అడుగుతున్నాడు. అబద్ధపు స్టేట్మెంట్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్ ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ మనకు ఆప్షన్స్లో. సో ఇప్పుడు మనకు రాంగ్దే సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ అనేది రాంగ్ ఏది ఉందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అబద్ధపు స్టేట్మెంట్. ఈ తిరుగుబాటు సంబంధించి 1857 తిరుగుబాటు సంబంధించి కేవలం ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైంది. ఈ తిరుగుబాటు కేవలం ఉత్తర భారతదేశం మాత్రమే పరిమితమైందా? సో కేవలం అనే పదాలు వాడింది కదా, ఈ కేవలం అనే పదం ఉన్నది కాబట్టి, ఈ కీవర్డ్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్. సో మనకు అబద్ధపు స్టేట్మెంటే కావాలి కదా. సో ఇది రాంగ్ అయింది కాబట్టి, అబద్ధపు స్టేట్మెంట్ కాబట్టి, రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఇది మనం టిక్ పెట్టుకొని ఉండండి మీరు. ఇదే మన ఆప్షన్స్లో కరెక్ట్ పెట్టాలి. ఓకేనా, క్వశ్చన్స్ కూడా మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు, జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ బి చూడండి. దక్షిణాదిలో కొన్ని ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం స్వల్పంగా ఉంది. కొన్ని అనే పదం ఉంది. ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, పాజిటివ్ వర్డ్స్లో సమ్ అని చెప్పేసి కానీ, మేబీ ఇది కావచ్చేమో, కొన్ని, మేబీ ఇది కావచ్చేమో అనే పదాలు ఉంటాయి కదా. ఇలాంటి పదాలు పాజిటివ్ వర్డ్స్ ఉంటాయి. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. సో ఇక్కడ కొన్ని అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్, అందుకే మీకు గ్రీన్ కలర్లో పెట్టాను. ఓకేనా, సో ఇది కరెక్ట్ కాబట్టి మన పాజిటివ్ స్టేట్మెంట్ అడగట్లేదు క్వశ్చన్లో, అబద్ధపు స్టేట్మెంట్ అంటున్నాడు. సో దీని ప్రకారం చూస్తే ఈ అబద్ధపు స్టేట్మెంట్ ఇదే కదా, రాంగ్ అయింది. సో ఏ ఆప్షన్ మాత్రమే కరెక్ట్. ఏలో కేవలం అనే పదం ఉంది, ఓన్లీ అనే పదం ఉంది కాబట్టి ఈ ఆప్షన్ మాత్రం చూజ్ చేసుకో. ఓకేనా, ఇలా మనం ఎలిమినేషన్ చేసి ఆన్సర్ అనేది ఈజీగా పెట్టవచ్చు.
నెక్స్ట్ మోడల్ చూడండి. ఇప్పుడు 4 మోడల్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ మోడల్ వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో మీకు టోటల్గా 375 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థే విధంగా 100% ట్రిక్స్తో ఉంటాయండి. ప్రతి టాపిక్ ఈజీగా అర్థే విధంగా 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థే విధంగా ఉంటాయి. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఏపీలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి మన కోర్స్ అనేది 100% చేస్తూ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చినటువంటి కోర్స్ తీసుకోండి. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే, iOS యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV. మన యాప్ ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV. ఇది ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. ఫ్రీ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 100% ట్రిక్స్తో ఎలాంటి యాప్ లేదు. కేవలం నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ మాత్రమే ఉంది. ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో నచ్చిన వాళ్ళు ఉంటే ఈ కోర్స్ తీసుకోండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వాళ్ళంటే కోర్స్ తీసుకోండి. అదేవిధంగా ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. ప్లీజ్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. ఇంకెవరైనా లైక్ చేయని వారు ఉంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ కూడా చేయండి. ఓకేనండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. మోడల్ 5కి సంబంధించి లుకే లైక్ ఆప్షన్. ఒకేలా కనిపించే ఆప్షన్స్ ఉంటాయి. మీకు 4 ఆప్షన్స్లలో 2 ఆప్షన్స్ మాత్రం సిమిలర్గా ఉంటాయి, ట్విన్స్లా ఉంటాయి. ఆ ఆప్షన్స్లోనే మన సమాధానం అనేది కరెక్ట్ అవుతుంది. ఇది ఈజీగా ఎలిమినేషన్ చేసుకోవచ్చు. 50% మన ఎలిమినేషన్ అనేది ఇలాంటి క్వశ్చన్స్లో చేసుకోవచ్చు. సో ఇలాంటి మోడల్ ఒకటి చూడండి. బ్రాహ్మణి నది యొక్క జన్మస్థలం ఎక్కడుంది? మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, జార్ఖండ్లోని చోటా నాగ్పూర్ పీఠభూమి, ఒడిశాలోని అమర్కంటక్ పీఠభూమి, నెక్స్ట్ ఛత్తీస్గఢ్లోని చోటా నాగ్పూర్ పీఠభూమి. ఇక జార్ఖండ్లోనా ఛత్తీస్గఢ్లోనా? చోటా నాగ్పూర్ పీఠభూమి అనేది రెండిట్లలో వచ్చింది. సిమిలర్గా ఉన్నాయి, 2 పదాలు సిమిలర్గా ఉన్నాయి, చోటా నాగ్పూర్ పీఠభూమి అనేది. సో పేపర్ సెట్ చేసేవాడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి బీడీలలోనే ఆప్షన్ అనేది పెడతాడు, కరెక్ట్ ఆన్సర్ పెడతాడు. సో ఇక్కడ మనకు ఏ ఆప్షన్ కానీ సి ఆప్షన్ కానీ మనం ఇక్కడ ఈజీగా ఎలిమినేషన్ చేసుకోవచ్చు. 50% మనం ఎలిమినేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు ఇవి రెండిట్లలోనే ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకు ఎలిమినేషన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ మనం ఆన్సర్ అనేది బి ఆప్షన్. ఇందులో మనం 50% ఎలిమినేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్ 6 సంబంధించి డాటా లేదా నెంబర్ ఆల్టరేషన్ సంబంధించి అంకెలు కానీ డాటాను కానీ మార్పు చేస్తారు, క్వశ్చన్లోనే మార్పు చేసి ఇస్తారు. అలాంటి వాటిని ఎలా గుర్తుపెట్టాలి? ఇప్పుడు వాటికి సంబంధించి ఆప్షన్స్ అనేది ఎక్కువగా రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. డాటాకు సంబంధించి డేటా ఖచ్చితంగా ఇచ్చి డేటా కానీ తేదీలకు సంబంధించి కానీ ఇస్తే అలాంటి ఆప్షన్స్ ఎక్కువగా రాంగ్ అవుతాయి. ఇప్పుడు చూడండి వాటికి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. ఎందుకంటే ఎగ్జామినర్ పేపర్ సెట్ చేసేవాడు, క్రియేట్ చేసేవాడు ఏం చేస్తాడంటే కేవలం అంకెలను మాత్రమే మారుస్తారు. అంకెలను ఈజీగా మార్చచ్చు. ఎందుకంటే ఒక కొత్త క్వశ్చన్ని క్రియేట్ చేయడం కంటే అంకెలను తారుమారు చేసేసి అందులో 15ని మనం 25 చేసేస్తే అయిపోతుంది. కన్ఫ్యూజ్ అయిపోతారు ఈజీగా. 15 అనేది తేదీ ఉంది, 15 తేదీని 25 చేస్తే అయిపోతుంది. సో చదువుకున్న వాళ్ళు కూడా ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మనకు డాటానే ఎక్కువ మారుస్తాడు కాబట్టి డాటాతో ఉన్న ఆప్షన్స్ కానీ నెంబర్ సంబంధించి ఆప్షన్స్ ఉంటే అలాంటి ఆప్షన్స్ ఎక్కువగా రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి వాటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్. నీతి ఆయోగ్ సంబంధించి సరైన వాక్యాన్ని ఎంచుకోండి అని చెప్పేసి అంటుంది. ఈ నీతి ఆయోగ్ అనేది ఇక్కడ చూడండి ఇయర్ ఇచ్చాడు, 2014 ఇచ్చాడు, ఆగస్టు 15 తేదీన ఏర్పడిందని చెప్పేసి అంటున్నాడు. సో వీటిల్లో ఏదన్నా ఒక చేంజ్ చేయొచ్చు కదా, అవకాశం ఉంది కదా, ఆస్కారం ఉంది కదా. సో ఇక్కడ అవకాశం పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆప్షన్స్ రాంగ్ ఉంటాయి. సో ఇక్కడ ఆగస్టు 15 నీతి ఆయోగ్ అనేది 2014 కూడా కాదు కదా, 2015 జనవరి 1 నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడిందండి? 2015 జనవరి 1, 2015 నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈజీగా ఇయర్ కానీ డేట్ కానీ చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇది మనం గుర్తుపట్టలేం కాబట్టి ఎగ్జామినర్ ఇలాంటి ఆప్షన్స్ని ఈజీగా మార్చేస్తారు. డాటా కానీ తేదీలతో ఉన్న వాటిని ఈజీగా మార్చేస్తారు. ఓకేనా. సో ఇలా మనం గుర్తుపట్టాలి. సో ఇది రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా బి అనేది కరెక్ట్ అవుతుంది కదా. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఏదైనా ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది కదా 2 ఇచ్చినప్పుడు స్టేట్మెంట్లలో. సో ఇక్కడ బి ఆన్సర్ అనేది కరెక్ట్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇలాంటిది ఇంకో క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 క్రింది వాక్యాలను పరిశీలించండి అని చెప్పేసి అంటున్నాడు. 2 స్టేట్మెంట్ ఇచ్చాడు.
ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సవరణ సంబంధించి ఓకే. నెక్స్ట్, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 12 ప్రాథమిక విధులు ఉన్నాయి. 12 నెంబర్ కానీ డాటా కానీ మార్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి అన్నాను. 12 ఉన్నాయా ప్రాథమిక విధులు? 11 కదా. సో ఇక్కడ మనకు ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆస్కారం ఏది ఉంది? ఇక్కడ బి ఆప్షన్లో ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. సో భారత రాజ్యాంగంలో 12 ప్రాథమిక విధులు ఉన్నాయని చెప్పేసి స్ట్రెస్ చేసి ఒక నెంబర్ అనేది మార్చి ఇచ్చాడు. సో నెంబర్ కానీ డాటా కానీ మారిస్తే అలాంటి ఆప్షన్స్ అనేది రాంగ్ అవుతాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది, సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఇందులో ఫస్ట్ 1 మాత్రం కరెక్ట్. సో ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ 2లో 12 అనే నెంబర్ ఉంది. మనకు తెలిసిందేంటి, ప్రాథమిక విధులు అంటే ఎన్ని? మొత్తం 11 కాబట్టి ఇక్కడ నెంబర్ ఉన్న స్టేట్మెంట్ అనేది జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేయాలి, ఎలిమినేషన్ చేసేయాలి. నెంబర్స్ అనేది ఈజీగా మారుస్తారు. తెలియనప్పుడు, ఎగ్జామ్లో ప్రశ్నలు తెలియనప్పుడు ఈ ట్రిక్ ఉపయోగిస్తే మీకు ఎక్కువ స్కోర్ అనేది అవుతుంది. నెక్స్ట్, మోడల్ 7 సంబంధించి డీటెయిల్ లేదా లాంగెస్ట్ ఆప్షన్ ఏదైతే పెద్ద ఆప్షన్, ఇది చాలా వరకు చాలా మంది అప్లై చేయొచ్చు, ఈజీగా అప్లై చేయొచ్చు. ఓకేనా, చూడంతో గుర్తుపట్టచ్చు ఏదైతే పెద్ద ఆప్షన్ ఉందో. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయండి, ఇది ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఇప్పుడు ఏబిసిడి అని 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ ఎంత ఉంది, బి ఆప్షన్ ఎంత ఉంది, సి ఆప్షన్ ఎంత ఉంది, డి ఆప్షన్ ఎంత ఉంది. ఈ 4 ఆప్షన్లలో ఏదైతే పెద్ద ఆప్షన్ ఉందో అదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ సి ఆప్షన్ అనేది కరెక్ట్. ఇప్పుడు చూడండి, మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఈ క్వశ్చన్ అనేది మీరు చదివేంత టైం లేదు, లాస్ట్ మినిట్లో ఉన్నారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, క్వశ్చన్ మొత్తం చదువుతారా? పిఎం కిసాన్ సంబంధించి మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు ఓన్లీ ఆప్షన్సే చూస్తున్నారు. ఈ ఆప్షన్ చూసి సమాధానం పెట్టే టైం ఉంది ఇంకా, అంతే కదా. మీకు మినిట్స్లలో ఉంది టైం. ఆ సమయంలో ఏం చేస్తారు, మొత్తం డీటెయిల్గా చదవరు, ప్రతి ఒక్కటి చదవరు. చూడగానే మీకు ఈజీగా గుర్తుపట్టచ్చు. దీంట్లో పెద్ద ఆప్షన్ ఏముంది, చూడగానే మనకు సి ఆప్షన్ కరెక్ట్. ఓకేనా, మీకు మ్యాక్సిమం 60 to 70% ఇలాంటి ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి. ఓకేనా, 60% వరకు కరెక్ట్ అవుతాయి పెద్ద ఆప్షన్. ఎందుకంటే మీకు ఇక్కడ ఎగ్జామ్లో పేపర్ తయారు చేసే అతను ఇంత పెద్ద ఆప్షన్ ఇస్తున్నాడంటే, అందులో ఇంత పెద్ద ఆప్షన్ ఇచ్చుకుంటూ దాంట్లో ఒక డేటా కూడా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ 6,000 ఆర్థిక సాయం అందించడం, రైతు కుటుంబాలకు సంబంధించి 6,000 ఆర్థిక సాయం అందించడం అని చెప్పేసి ఇంత పెద్ద టెక్స్ట్ అనేది పెట్టాడంటే వాటికి సంబంధించి ఆ క్వశ్చన్కి సంబంధించిందే ఉంటుంది. ఓకేనా, ఆ క్వశ్చన్ సంబంధించి రిలేటెడ్ అయ్యింది మాత్రమే ఆ ఆప్షన్ అనేది తీసుకుంది. మిగతా ఏదో నామకే వస్తే పెట్టాడు ఆప్షన్స్. కొన్ని ఆప్షన్స్లలో బ్రాకెట్ కూడా పెడతారు. బ్రాకెట్ పెట్టి మరీ డీటెయిల్గా ఇస్తాడు. పెద్ద ఆప్షన్ ఇస్తూ బ్రాకెట్ పెట్టి ఇంకా డీటెయిల్గా ఇస్తాడు. ఎందుకంటే క్వశ్చన్ సంబంధించి క్లారిటీగా ఉండాలి ఆప్షన్ అనేది, అందుకోసమే అంత డీటెయిల్గా ఇస్తాడు. సో ఇలాంటి ఆప్షన్ చూస్ చేసుకోండి, ఎక్కువ శాతం కరెక్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మోడల్ 8 సంబంధించి అపోజిట్ స్టేట్మెంట్, పరస్పర విరుద్ధ వాక్యాలు ఉన్నప్పుడు. అంటే అపోజిట్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు క్వశ్చన్లో మీకు ఇచ్చిన ఆప్షన్స్లలో ఒకటి కరెక్ట్ అని చెప్తాడు, ఒకటి దానికి అపోజిట్ అంటాడు. ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటేమో నెగిటివ్ ఉంటుంది. సేమ్ అదే స్టేట్మెంట్ ఉంటుంది. ఒకటి అవును అంటాడు, ఒకటి కాదు అంటాడు. అలాంటి ఆప్షన్స్లలో రెండిట్లలో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్ అవుతుంది. 2 మాత్రం కరెక్ట్ కావు కదా. ఇచ్చిన 4 ఆప్షన్స్లలో పైవన్నీ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లోనే ఒకటి అవును అంటాడు, ఒకటి కాదంటాడు. అట్లాంటప్పుడు పైవన్నీ ఎలా అవుతుంది? సో పైవన్నీ కూడా కొన్ని కండిషన్స్లో కావు. ఎప్పుడు కావు? ఇలాంటి కండిషన్స్లోనే. క్వశ్చన్స్లలో 2 నెగిటివ్, పరస్పర విరుద్ధ వాక్యాలు ఉన్నప్పుడు మాత్రం పైవన్నీ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా 2 సమాధానాలు మాత్రం ఒక దగ్గర ఉండవు. నెగిటివ్, పాజిటివ్ స్టేట్మెంట్. ఒక ఎగ్జాంపుల్ చూడండి, భారత అటార్నీ జనరల్ సంబంధించిన కింది వాక్యాలను పరిశీలించండి అని చెప్పేసి అంటుంది. ఇందులో దీనికి సంబంధించి ఆయనకు పార్లమెంట్ ఉభయ సభ సమావేశాల్లో మాట్లాడే హక్కు ఉంది. ఆయనకు పార్లమెంట్ సమావేశాల్లో ఓటు వేసే హక్కు ఉంది. ఓటు వేసే హక్కు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, ఆయన పార్లమెంట్ సమావేశాల్లో ఓటు వేసే హక్కు లేదు. సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ చూడండి, 2 and 3 ఆప్షన్స్లలో జస్ట్ తేడా ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. మిగతా ఏమైనా తేడా ఉందా? ఆయన పార్లమెంట్ సమావేశంలో ఓటు వేసే హక్కు ఉంది, ఆయన పార్లమెంట్ సమావేశంలో ఓటు వేసే హక్కు లేదు. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సో ఇక్కడ డి ఆప్షన్ ఇస్తాడు, పైవన్నీ కరెక్టే అని అంటాడు. అప్పుడు డి ఆప్షన్లో పైవన్నీ కరెక్టే అంటాడు. ఈ పైవన్నీ కరెక్టే ఆప్షన్ ఇలాంటి క్వశ్చన్ సంబంధించి అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకు చెప్పండి? ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఉన్నప్పుడు ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఒక వ్యక్తికి సంబంధించి ఏదో ఒక్క సందర్భం మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇలాంటి ఆప్షన్ వచ్చినప్పుడు మీకు ఈజీగా ఎలిమినేషన్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లలో మాత్రం ఖచ్చితంగా ఒకటి అవుతుంది, సమాధానం ఒకటి అవుతుంది. మిగతా ప్లేన్ స్టేట్మెంట్ ఉంటుంది, ఆయన పార్లమెంట్ ఉభయ సభ సమావేశంలో మాట్లాడే హక్కు ఉంది, ఇది కరెక్టే. దీనికి జోడించుకుంటూ ఏదో ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది.
ఏబిసి 3 సరైనవే లేదంటే పైవన్నీ సరైన ఆప్షన్ ఉంటే వీటికి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే, లేదు అంటే బీసీ ఇవి 2 సరైనవే అంటాడు. అప్పుడప్పుడు ఈ 2 and 3 2 సరైనవే అంటాడు. మనం తొందరలో క్వశ్చన్ అనేది జాగ్రత్త అబ్జర్వ్ చేయం, చూడాలి. అబ్జర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆప్షన్స్లలో ఉంటాయి 1 3 సరైనదే, 1 2 సరైనదే, 2 3 సరైనదని కూడా ఉంటాయి, 2 3 సరైనదని కూడా ఉంటుంది, 5 1 సరైనవనే ఉంటాయి. ఈ రెండిట్లలో పాజిటివ్ నెగిటివ్ 2 సరైనవి ఎలా ఉంటాయి, 5 1 ఎలా సరైనవి ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి అలా ఎలిమినేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది కూడా మనం 50% ఎలిమినేషన్ చేసుకోవచ్చు ఇలాంటి వాటిని కూడా. నెక్స్ట్ మోడల్ 9 సంబంధించి చూడండి. గ్రామర్ సంబంధించి ఏకవచనం బహువచనం ట్రిక్ సంబంధించి చూడండి. ఏకవచనం బహువచనం సంబంధించి గ్రామర్ మోడల్ ట్రిక్. మీకు క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చదవాలి. ఇలాంటి మోడల్ సంబంధించి క్వశ్చన్లో ఏమి ఇస్తున్నాడు, ఏకవచనం ఇస్తున్నాడా బహువచనం ఇస్తున్నాడా. ఏకవచనం బహువచనం అంటే క్వశ్చన్స్ సింగులర్ ప్లూరల్ అంటే ఏంటి? ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు భారతదేశంలో నీలి విప్లవం ద్వారా అభివృద్ధి చెందిన రంగాలు అంటున్నాడు. రంగాలు అంటే ఇది బహువచనమా ఏకవచనమా? రంగాలు. ఓకేనా? బహువచనం. రంగం అంటే ఏకవచనం. రంగం అంటే ఏకవచనం, ఇది రంగాలు. ఓకేనా? ఇది ప్లూరల్, బహువచనమే కదా. సో బహువచనం సంబంధించి ఇది మనం గుర్తుపడితే రంగాలు అంటున్నాడు కాబట్టి, సో ఆప్షన్స్ ఇచ్చే ఆప్షన్స్లలో ఏం ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది? మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయా, సింగులర్ ఆప్షన్స్ ఉంటాయా, ఏకవచనం ఆన్సర్ ఉంటుందా, బహువచనం ఆన్సర్స్ ఉంటాయా? బహువచనం సంబంధించి క్వశ్చన్లో ఉన్నప్పుడు బహువచనం సంబంధించి ఆన్సర్ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. పాడి పరిశ్రమ ఒక్కటే ఉంది, సింగులర్ ఇది, సో సింగులర్ కాబట్టి ఇది కాదు. వరి సాగు సింగులరు కాదు, ఏకవచనం కాదు. చేపలు రొయ్యలు, చేపలు మరియు రొయ్యలు 2 ఇచ్చారు, 1 కన్నా ఎక్కువ ఉంటే బహువచనం ప్లూరల్. సో బహువచనం కాబట్టి ఇదే ఆన్సర్ కరెక్ట్. పట్టుపురుగుల పెంపకం ఇది కూడా సింగులరే కాబట్టి కాదు, ఏకవచనం కాబట్టి కాదు. అక్కడ రంగాలు అంటున్నాడు కాబట్టి ఇక్కడ చేపలు మరియు రొయ్యల పెంపకం. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైంది కదా. మీకు అర్థం కాకపోతే ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి, ఈజీగా అర్థమవుతుంది. గోదావరి నది సంబంధించిన ఉపనది కాదు, ఉపనదులు అంటున్నాడు. ఉపనదులు ఏవి? మంజీరా, ప్రాణహిత ఇవన్నీ సింగులర్. ఇక్కడ ఇంద్రావతి మరియు శబరి 2 ఉన్నాయి కదా. సో బహువచనం, ఈ ఆన్సర్ అనేది కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా పెన్నా కూడా సింగులర్. నెక్స్ట్ భారతదేశంలో అత్యధికంగా విస్తరించిన మృత్తికలు. ఓకేనా? బహువచనం. ఎర్ర నేలలు సింగులర్, నల్లరేగడి నేలలు సింగులర్, ఏకవచనం. ఒండ్రు నేలలు మరియు ఎర్ర నేలలు 2 కల్పించాడు, బహువచనం. ఓకేనా? బహువచనం అనే ఆన్సర్. అడవి నేలలు కూడా సింగులర్. అర్థమైందా? మీకు 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఈజీగా చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి. ఒకవేళ సింగులర్ ఉందనుకోండి, సేమ్ ఇదే విధంగా ఇప్పుడు బహువచనం సంబంధించి చెప్పాను. సో ఒకవేళ ఏకవచనం ఉంటే క్వశ్చన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉపనది అంటున్నాడు. ఉపనది ఏది అంటే అప్పుడు ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుందా, రాంగ్ కదా. ఇప్పుడు ఏదైతే మనం బహువచనం ఆన్సర్ చూసుకున్నామో ఈ బహువచనం ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. అప్పుడు మల్టిపుల్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. సింగులర్ ఉన్న ఆప్షన్స్ ఏకవచనం మాత్రమే కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ 3 కరెక్ట్ అవుతుంది. అర్థమైంది కదా. సో ఇలా మనం ఆప్షన్ అని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ అపోజిట్ ఆప్షన్ ట్రిక్. ఏదైతే ఆప్షన్స్లలో మీకు ఎలా ఉంటుందంటే సేమ్ సిమిలర్గా ఇంతకుముందు చెప్పినట్టే ఒకటి పాజిటివ్ నెగిటివ్ ఉన్నట్టే ఇక్కడ దీంట్లో ఆపోజిట్ ఆప్షన్ అంటే ఏదైనా ఒక ఆప్షన్లో పెరుగుతుంది అంటాడు, ఒకటి తగ్గుతుంది అంటాడు. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఈ పెరుగుతుంది తగ్గుతుందిలోనే ఏదైనా ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు, వస్తువు పైకి వేసినప్పుడు దాని వేగం ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా స్థిరంగా ఉంటుందా. ఇప్పుడు దీనికి సంబంధించి పెరుగుతుంది తగ్గుతుందిలోనే ఆన్సర్ ఉంటుంది. ఇవి 2 ఎలిమినేషన్ చేసుకోవచ్చు. ఇంకా డైరెక్ట్ ఏమవుతుంది, ఇక్కడ పెరుగుతుంది తగ్గుతుంది, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఒకటి హై ఒకటి లో. హైలో ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఆప్షన్స్ వీటిలోనే సమాధానం ఉంటుంది. ఇలాంటి ఆప్షన్స్లో కూడా మనం 50% అనేది ఎలిమినేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎలిమినేషన్ చేసుకునే మెథడ్స్ మీకు చెప్తున్నాను, అర్థమవుతుంది కదా. గుడ్డిగా పెట్టే బదులు మీరు ఈ ట్రిక్స్ ఉపయోగిస్తే మిగతా వారితో పోలిస్తే 15 to 20 మార్క్స్ అనేది ఎక్కువగా గెయిన్ చేస్తారు. ఏదో ఒక సమాధానం పెట్టకుండా ఇప్పుడు మీ క్వశ్చన్ అనేది ఇప్పటివరకు చెప్పిన మోడల్స్ అన్నీ మీ ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు, లేదంటే చివరి నిమిషాలలో లాస్ట్ 15 to 20 మినిట్స్ ఉంది ఎగ్జామ్లో, అన్ని క్వశ్చన్స్ చదవలేరు, ఏదో ఒక ఆన్సర్ పెట్టాలి, ఫాస్ట్గా చదువుతున్నారు, అలాంటి సమయంలో నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు జాగ్రత్తగా వినండి. నెగిటివ్ మార్క్స్ లేని ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా, నెగిటివ్ మార్క్స్ లేకుండా ఉన్న ఎగ్జామ్ పేపర్స్లో అలాంటప్పుడు మాత్రం ఈ ట్రిక్స్ అనేది ఉపయోగించండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నాలెడ్జ్తో పాటు ట్రిక్స్ యూజ్ చేస్తే మీకు జాబ్ వస్తుంది.
నాలెడ్జ్ ప్లస్ ట్రిక్స్ ఉపయోగిస్తే జాబ్ వస్తుంది. కేవలం నాలెడ్జ్ ఉండి మాత్రమే మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, కొంతమందిని చూస్తూ ఉంటాం మనం, ఎన్నో సంవత్సరాలు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు లైబ్రరీలో ఒక బుక్లో ఏ పేజీలో ఏ లైన్లో ఏది ఉంది, దేని గురించి ఉందని కూడా చెప్తారు. అంత డీటెయిల్గా చదివిన వారికి కూడా జాబ్ రాదు. ఎందుకు రాదు? ఓన్లీ అతనికి ఆ బుక్ గురించి మాత్రమే తెలుసు. ఇప్పుడు బుక్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తున్నాడు. మ్యాక్సిమం మీకు ఎన్ని బుక్స్ చదివినా వాటి నుంచి 60% మాత్రమే వస్తుంది. రిమైనింగ్ మీకు 30 to 40% మాత్రం అది ఎక్కడి నుంచి ఇస్తాడో ఎవరు కూడా తెలియదు. ఈ 30 to 40%లో అందరు ఉంటారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ టాపర్ కూడా ఉంటారు, అతనికి కూడా తెలియదు 30 to 40% క్వశ్చన్స్ అనేది. ఈ 60% మాత్రం చదివిన వాళ్ళు, బాగా చదివిన వాళ్ళు, బుక్ మొత్తం చదివిన వాళ్ళు పెడతారు. మిగతా క్వశ్చన్స్ వచ్చే వరకు మాత్రం వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ లేదు. కానీ టాపర్కి మిగతా వారికి ఉన్న తేడా ఏంటి అంటే కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తాడు. అతను ఏం చేస్తాడంటే అందరితో పాటు ఇక్కడ 60 వరకు అందరు పెడతారు, చదువుకున్న వాళ్ళు అందరు పెడతారు, మ్యాక్సిమం పెడతారు. టాపర్ కూడా కాంపిటీషన్ ఇస్తారు. జాబ్ వచ్చే వాళ్ళకి, ఎవరికి జాబ్ వచ్చేవానికి తేడా ఏంటి అంటే ఈ 30 to 40%లో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఈ ట్రిక్స్ అనేది. కొంతమంది గుడ్డిగా పెడతారు, ఒక 10 Aలు పెడతారు, 10 Bలు పెడతారు, 10 Cలు పెడతారు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటి ట్రిక్స్ ఉపయోగించి 30 to 40% క్వశ్చన్స్ వేస్తారు. సో వాళ్ళకంటే 20 మార్క్స్ అనేది ఎక్కువ వస్తాయి. మిగతా వారితో పోలిస్తే 15 to 20 మార్క్స్ ఎక్కువ. జాబ్ మిస్ కావడానికి 15 to 20 మార్క్స్ అవసరం లేదు, హాఫ్ మార్క్ చాలు. హాఫ్ మార్క్తో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, 1 మార్క్తో జాబ్ మిస్ అయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. చాలా మంది ఉంటారు 1 మార్క్తో జాబ్ మిస్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా 1 మార్క్తో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తే మీరు అనుకుంటారు, అప్పుడు నాకు ఇలాంటి ట్రిక్స్ లేవు, నేను ఎగ్జామ్ రాసిన సమయంలో నాకు ఇలాంటి ట్రిక్స్ అనేది లేదు, ఈ ట్రిక్స్ అనేది నాకు తెలిసి ఉంటే అప్పుడు నాకు జాబ్ వచ్చేది అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది చూసిన వాళ్ళు కూడా అనుకుంటారు. సో అందుకే మీకు ఎగ్జామ్లో ఎలాంటి అవగాహన లేనప్పుడు ఈ ట్రిక్స్ అనేది ఉపయోగించండి. మీరు మిగతా వారికన్నా ఎక్కువ స్కోర్ అనేది తెచ్చుకోండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్లో మీకు ఇప్పుడు ఏంటి, మోడల్ 10 వరకు చెప్పాను. ఇప్పుడు మోడల్ 10 వరకు అయిపోయాయి. నెక్స్ట్ మీకు 11 to 25 మోడల్స్ ఉంటాయి, ఇంకా ఉన్నాయి. ఇవే కాదు, మోడల్ 10 వరకు అయిపోలేదు. ఇంకా మీకు ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మీకు మోడల్ 11 నుంచి 25 వరకు కంప్లీట్గా మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తారు. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్, నేను మీకు ఎక్స్పెక్ట్ చేసి కేవలం లైక్ మాత్రమే, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసుకోండి, నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలా నేను ఇన్స్టాల్ చేసుకుని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 375 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థే విధంగా 100% ట్రిక్స్తో ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన ప్రతి ఎగ్జామ్కి మన కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. సో యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే, iOS యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. మన యాప్ యొక్క ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన కోర్స్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.